కాండము 22వ అధ్యాయము. ఇస్సాకును బలిగా అర్పించుట. దేవుని ఆజ్ఞ ప్రకారము అబ్రహాము ఇస్సాకును వెంటబెట్టుకొని మోరియా ప్రదేశమునకు వెళ్ళుము. అక్కడ నీకొక కొండను చూపెదను. దాని మీద నీ కుమారుని దహనబలిగా సమర్పింపుము. అందుచేత అబ్రహాము తెల్లవారక ముందే లేచెను. ప్రయాణమునకు గాడిద మీద మెత్తని బొంత పరిచెను. కుమారుని గాక ఇంకా తన పనివారిలో ఇద్దరును కూడా వెంటబెట్టుకొని వెళ్ళెను. దహన బలికి కట్టెలు చీల్చి మోపు కట్టుకొని దేవుడు చెప్పిన చోటుకి బయలుదేరెను. అతడు తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడ నుండుడు, చిన్న